బ్రేకింగ్ న్యూస్ మధ్యతరగతి కుటుంబాలపై రేవంత్ ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ ఛార్జీలు మోపుతుందనే కేటీఆర్ వ్యాఖ్యలను టీజీఎస్ పీడీసీఎల్ ఖండించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఛార్జీలను పెంచడం లేదని స్పష్టం చేసింది. విద్యుత్ లోడ్ పెరిగితే కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు జరుగుతుందని, దానికి అవసరమైన ఖర్చులను వినియోగదారులే భరించాలని టీజీఎస్ పీడీసీఎల్ తెలిపింది. ఇంకా గత 10 ఏళ్లు కూడా ఇదే ఆనవాయితీ నడిచిందని గుర్తు చేసింది. కొత్తగా కాంగ్రెస్ హయాంలో ప్రజలపై ఎలాంటి భారం మోపడం లేదని వివరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, మరి ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఈ వాస్తవాలను అయితే కూడా వీటినైతే కూడా టీజీఎస్ పీడీసీఎల్ అయితే పూర్తిగా ఖండించింది. ప్రజల్లో ఎలాంటి భారం కూడా పడట్లేదని. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కరెంటు నిర్వహణకు సంబంధించి చేతగాక ప్రజలు ఇబ్బంది పెట్టాలా ఉన్నారని చెప్పి కూడా రేవంత్ ప్రభుత్వంపై నిన్న ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశాడు మాజీ మంత్రి కేటీఆర్. లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్ఫార్మర్ల భారం అపార్ట్మెంట్ వాసులపైన ఎందుకు వేస్తారని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అంటే ఒక అపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫార్మర్ ఖర్చు కూడా 3 లక్షలు కావాలి, మధ్యతరగతి కుటుంబాలపైన భరించలేని భారం అవుతుందని చెప్పి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అంటే పెరిగిన విద్యుత్ లోడ్ను సరిగ్గా నిర్వర్తించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా డిమాండ్ చేశారు. కానీ దానికి ప్రతిగా కౌంటర్ గా టీజీపీడీసీఎల్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ కు కౌంటర్ ఇస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నుండే ఈ నిబంధనలు ఉన్నాయని చెప్పి కూడా ఒక నోటు విడుదల చేసింది. అంటే పబ్లిక్ డిటిఆర్లు తక్కువ లోడు బల్క్ వినియోగదారులకు ఆ లోడ్లకు సంబంధించి ఆ పేద వినియోగదారులకు కూడా విద్యుత్ సరఫరాను విస్తరించడానికే ఇవన్నీ ఉద్దేశించబడ్డాయని చెప్పి కూడా అందులో చెప్పారు. అపార్ట్మెంట్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు మరియు ఎక్కువ లోడ్లు ఉన్న ఏవైనా సరే కనెక్షన్లు 2013 రెగ్యులేషన్ నెంబర్ 4 క్లాజ్ లోని యాక్ట్ ప్రకారమే సాధారణ నిబంధనలు షరతులు వర్తిస్తాయని చెప్పారు. ఈ నిబంధన కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆ నిబంధనలు విధించారు. అంటే జీటీసీఎస్ లోని క్లాస్ 12.33 ప్రకారం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ పొందడం వాళ్ళకు అవసరం. ఖచ్చితంగా వాళ్ళు ఆ ఓవర్లోడ్ సంబంధించి వాళ్ళే భరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా గత గవర్నమెంట్ లోనే ఈ నిబంధన విధించడం వల్ల అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. 11 సంవత్సరాలుగా ఇది ఆచరణలో ఉండగా ఇప్పుడు ట్వీట్ చేసి ప్రజలను పక్కదారి పట్టించడం అనేది ఖచ్చితంగా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి 3,579 టీడీఆర్ల చొప్పున అపార్ట్మెంట్లు, బహుళంతస్తులు వాళ్ళందరూ కూడా ఇన్స్టాల్ చేయబడ్డాయి ట్రాన్స్ఫార్మర్లు. సో ఆ ఆనవాయితీని బట్టే ప్రభుత్వ వినియోగదారుల పైన ఏది వాళ్ళకి ఇబ్బంది కాకూడదని కూడా, అంటే పేద వినియోగదారులకు ఇబ్బంది కాకూడదని ఈ మూవ్మెంట్ చేసిందని చెప్పి కూడా టీజీపీడీసీఎల్ ఇది ఇచ్చింది. తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం 300 కోట్ల భారం మోపుతుందనే అనవసరమైన రాద్ధాంతం, అలాగే అనవసరమైన ఎక్స్ వేదికగా ట్వీట్లు చేయడం కూడా సరికాదని చెప్పి కూడా టీజీపీడీసీఎల్ తన ప్రకటనలో పేర్కొంది. అయితే నగేష్, గత ప్రభుత్వ హయాం నుంచి ఇది కొనసాగుతుందంటారు. అంటే సుమారుగా ఎంత భారం ప్రజలపై పడింది ఎప్పటి నుంచి? అలాగే ఇప్పుడు కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకుంటే కనుక వాటికి ఛార్జెస్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఓవర్లోడ్ కు సంబంధించి ఎక్కువ అపార్ట్మెంట్లు, అంటే అపార్ట్మెంట్లలో 10 ఫ్లాట్లు 20 ఫ్లాట్లు ఉంటే కనుక వాళ్ళు ఓవర్లోడ్ ను నిర్ధారించిన తర్వాతనే వాళ్లకు ఆ ట్రాన్స్ఫార్మర్ కేటాయించబడుతుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఖర్చు అపార్ట్మెంట్ల వాళ్ళు, మాల్స్ వాళ్ళే భరించాలనేది కూడా 2013 నుంచి ఉందనేది ప్రభుత్వం చెప్తుంది. అంటే అప్పుడు ఒక జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారమే తాము కూడా కంటిన్యూ చేస్తున్నామంటున్నారు. అంటే కొత్తగా ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేయడం ఏంటంటే 300 కోట్ల భారం పడుతుందనేది చెప్తున్నారు. కానీ ఆ 300 కోట్ల భారం అనేది తాము చేయడం లేదు. గతం నుంచి ఈ నిబంధన ఉంది. ఆ నిబంధనల ప్రకారమే వాళ్ళందరూ ఆ ట్రాన్స్ఫార్మర్లు కొనుక్కున్న తర్వాత విద్యుత్ కు సంబంధించి ఆ విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు వెళ్లి ఆ ట్రాన్స్ఫార్మర్లను ఫిట్ చేయడము, తదుపరి లోడ్ కు సంబంధించి యథావిధిగా రేట్లు ఎలా ఉంటాయో వాటి ప్రకారమే విద్యుత్ ఛార్జీలు వర్తింపజేస్తాయి. కానీ ఏంటంటే ఇక్కడ కేటీఆర్ ట్వీట్ కొంత ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగానే ఆ ట్వీట్ చేశాడు. ఎందుకంటే ప్రభుత్వమే కొత్తగా అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను వాళ్ళకి ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అంటే లోడ్ పెరిగిందని కారణం చెప్తూ అపార్ట్మెంట్ వాసులపైన భారం ఎలా వేస్తారంటున్నారు. కానీ అపార్ట్మెంట్ కు సంబంధించి 20 ఫ్లాట్స్ ఉన్నా 30 ఫ్లాట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా లోడ్ పెరుగుతుంది. ఆ లోడ్ ప్రకారమే వాళ్ళకు ఎంత కేవీ ట్రాన్స్ఫార్మర్ అనేది ఆ ట్రాన్స్ఫార్మర్ ను వాళ్ళకి అప్పచెప్తారు. దాని ప్రకారమే వాళ్ళ ఒక రేటు నిర్ధారిస్తారు. ఆ రేటు ప్రకారం అపార్ట్మెంట్ వాసులు ఆ ట్రాన్స్ఫార్మర్ కొట్టుంటారు. అంటే ఒక అపార్ట్మెంట్ కట్టిన తర్వాత ఇప్పుడు అమ్ముకునే ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, ఖచ్చితంగా ఎమ్యూనిటీ ఛార్జెస్ కింద కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే ఒక ఫ్లాట్ కొంటే కనుక 5 లక్షల 2 లక్షల 10 లక్షలు అనేది కూడా ఆ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. ఆ ఛార్జెస్ ప్రకారం
వాళ్ళే ట్రాన్స్ఫార్మర్లు ఆ ఫ్లాట్ ఓనర్లపైనే ధర నిర్ణయిస్తూ వాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ దీన్ని వ్యతిరేకార్థం తీసుకొస్తూ కేటీఆర్ ట్వీట్ చేసిండనేది ఇక్కడ స్పష్టమవుతుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.